మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 5వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా భయంకరమైన వార్తలు అయితే ఉన్నాయి, జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించండి. ఆర్థిక లాభాలకు మార్గం సుగమమవుతుంది. ఈవెంట్లు, ఫంక్షన్లకు నిధులు సమకూర్చడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. దినచర్య బాగుంటుంది. అనవసరంగా మీరు సంచరించడం అంటే బయట వ్యక్తులను కలవడానికి వెళ్లడాన్ని నివారించే ప్రయత్నం చేయండి. ఆకస్మిక కోపం కారణంగా విషయాలు చెడిపోవచ్చు. భాగస్వామ్యానికి సంబంధించి వ్యాపారంలో లాభం ఉంటుంది. ఈ రోజున చాలా విషయాల్లో నిరాశకు గురవుతారు. దీనివల్ల మీ ఆలోచనలు కూడా పాడు అవుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. ఇది మీకు లాభాన్ని కూడా తెస్తుంది. సోదరి వివాహానికి కుటుంబంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే బంధువు సహాయంతో ఈ రోజున తొలగిపోతుంది. మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. మేధో వికాసం ఉంటుంది. కార్యాలయంలో శ్రద్ధగా పనిచేయండి. చెదిరిన మనసుతో పనిచేయడం పనిలో తప్పులు చేసే అవకాశం పెంచుతుంది. పనిచేసే వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా మీరు అధికారిక పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా మీరు అధికారిక పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుకుంటారు. వ్యాపారులకు ధన లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబం మరియు స్నేహితుల మద్దతుతో పనులు పూర్తి చేస్తారు. గృహ అసమ్మతి, అశాంతి పనిచేసే మహిళలకు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఏదైనా వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా ఏమైనా మందులు తీసుకోవాలి. ఈ రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు పనిని ప్లాన్ చేసుకోండి. జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడితే అది కూడా సమస్య అయిపోతుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపదలో కొంత భాగాన్ని పేదలకు సేవ చేయడానికి ఖర్చు చేస్తారు. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు కొన్ని పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా వారు యజమాని నుండి తిట్లు తినాల్సి వస్తుంది. విద్య కోసం బయటికి వెళ్లాలి అనుకునే పిల్లలు మీ సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇది మీకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల వల్ల లాభపడతారు. న్యాయవాదులు చాలా ఆనందంగా ఉంటారు. కొన్ని కేసులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. మీరు జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బంధాన్ని బలపరుస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. ఈ రాశివారు ఈ రోజున ముఖ్యంగా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కావున అంతేకాకుండా అగ్నితో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశివారు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించండి. రోడ్లు దాటేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.